హాయ్ అందరికీ. ఈరోజైతే ఒక మంచి సినిమా గురించైతే చెప్తానండి. సినిమా అయితే చాలా బావుంటది. సినిమా పేరొచ్చేసి 'రుణానుబంధం'. ఇందులో అంజలిదేవి గారు, గుమ్మడి గారు, అలాగే సూర్యకాంతమ్మ, రేలంగి చాలా మంచి మంచి నటులున్నారండి. చాలా బావుంటుంది. అంజలిదేవి గారు, గుమ్మడి గారైతే సొంత అన్న చెల్లెలు కాకపోయినా అన్న చెల్లెల కంటే కూడా ఎంతో ఆప్యాయంగా ఉంటారండి. ఇందులో నిర్మలమ్మ గారుంటారు, సీఎస్ గారు. చాలా ధనవంతులుగా ఉంటారు. వీళ్ళ ఆస్తి కొట్టేయడానికి వాళ్ళ దూరపు బంధువైతే ఉంటారు. ఆయనే రాజనాలనమాట. ఈ నిర్మలమ్మ వాళ్ళకి ఒక్కడే కొడుకుంటాడు. అబ్బాయిని బాగా చదివించాలని, లాయర్ చేయాలని ఒకళ్ళు. నిర్మలమ్మ అయితే డాక్టర్ చదివించాలని నిర్మలమ్మ గారైతే అనుకుంటారు. ఈలోపు సీఎస్ గారేందంటే బంగారు తీసుకొస్తారనమాట. చాలా బంగారం అయితే తీసుకొస్తారు. అంటే పొలమంతా అమ్మేసి బంగారం కొంటారు. అది ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టేస్తారు. ఒకరోజు అంజలిదేవి గారు పెంచుకున్న మేకపిల్లయితే సీఎస్ గారి ఇంటికొస్తదనమాట. నిర్మలమ్మ వాళ్ళ ఇంటికొస్తది. అంతా హంగామా చేసేసి ఎళ్తది. అప్పుడు బాగా తిడతారనమాట. నిర్మలమ్మ గారైతే ఏమనరు. సీఎస్ గారైతే తిడతారు. బాబుని మంచి స్కూల్‌లో ఏసి చదివించాలని నిర్మలమ్మ వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఈలోపు అనుకోకుండా దీపావళి రోజే ఒక అగ్ని ప్రమాదం జరిగి వాళ్ళ ఇల్లు మొత్తం కాలిపోయి సీఎస్ గారైతే అందులో కాలి చనిపోతారు. తర్వాత అక్కడ వాళ్ళంతా అంజలిదేవి గారు, గుమ్మడి గారు అందరూ వచ్చి వాళ్ళను కాపాడుతారు. నిర్మలమ్మను, అబ్బాయిని కాపాడి వాళ్ళ గుడిసెల దగ్గరికైతే తీసుకొనొస్తారు. ఆమెకి వైద్యం చేయాలని ఎంత ప్రయత్నించినా ఆమె వద్దమ్మా నేను ఇంకా బ్రతకను, మా బాబును ఎలాగైనా నువ్వే చూసుకోవాలి, డాక్టర్ చదివించాలని నా కోరిక అని అంటే అంజలిదేవి గారు మాట ఇస్తారనమాట. ఎన్ని కష్టాలైనా పడి నీ కొడుకునైతే నేను డాక్టర్ చదివిస్తానని చెప్పి మాట ఇస్తది. మాట ఇస్తే అక్కడ అందరూ కూడా మన వల్ల అవుతదమ్మా అంత డాక్టర్ చదివియాలంటే ఎంత లక్షలు ఖర్చు కావాలి, మన వల్ల అవుతదా అంటే సరే అని చెప్పేసి తనకున్న ఆస్తి మొత్తం ఉన్న పొలము, ఇల్లు మొత్తం అన్నీ అమ్మేసి బాబుని ఎలాగైనా డాక్టర్ చదివించాలని అనుకుంటది. అదేవిధంగా అమ్మేస్తదనమాట. ఊరు వాళ్ళందరూ కూడా వద్దు ఇలా అమ్మితే నీకేం ఉండదు కదా అంటే నేను ఎన్ని బాధలు పడ్డా సరే ఆ అమ్మకిచ్చిన మాట అయితే నేను మర్చిపోను. ఎలాగైనా బాబును డాక్టర్ చదివిస్తా అని చెప్పేసి అందరికీ చెప్పి టౌన్‌కైతే బయలుదేరిపోయిద్ది. అక్కడే పుట్టి, పెరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే చాలా బాధపడుతూ వెళ్తారనమాట. అలాగే ట్రైన్‌లో అయితే నాగేశ్వరరావు గారైతే పరిచయం అవుతారు. అనుకోకుండా ఆయన పెట్టెలోకైతే అంజలీదేవి గారైతే ఎక్కేస్తారనమాట. టికెట్లు అవేం లేకుండా ఎళ్తారు. అప్పుడు నాగేశ్వరరావు గారైతే టీసీని పిలిచి ఆవిడని కిందకి దింపిచ్చేసేస్తారు. ఈ సినిమాలో అంజలీదేవి గారైతే చాలా గడుసుగా యాక్ట్ చేశారండి. చాలా బాగా చేశారు. తర్వాత రేలంగి గారు, సూర్యకాంతమ్మ కామెడీ గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు కదా! చాలా బావుంటది. ఇందులో గిరిజ గారైతే సూర్యకాంతమ్మ గారి కూతురనమాట. నాగేశ్వరరావు గారి కోసం ట్రైన్ దగ్గరికెళ్తారు. స్టేషన్ దగ్గరికెళ్తే అల్లుడు రాలేదు. రైలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఆయనైతే రాలేదు. నేనొచ్చేసాను అని ఇంటికొచ్చి చెప్తారనమాట. వాళ్ళు బాధపడతా ఉంటారు రాలేదని చెప్పేసి. గిరిజ గారి నుంచి పెళ్లి చేయాలని వాళ్ళ కోరికనమాట. అల్లుడిని చేసుకోవాలని నాగేశ్వరరావు గారినైతే. సూర్యకాంతమ్మ గారు, గిరిజ గారైతే అసలు సినిమాల్లో తల్లి కూతురుగా యాక్ట్ చేసినప్పుడైతే వాళ్ళు నిజమైన తల్లి కూతురులాగే ఉంటారండి. అసలు చాలా న్యాచురల్‌గా చేస్తారు యాక్టింగు. పాత సినిమాలంటే పాత సినిమాలేనండి. ఆ తర్వాత టౌన్‌కొచ్చిన తర్వాత బాబుని ఎలా చదివించాలి, ఏంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు గుమ్మడి గారైతే ఆ కాలిన ఇంట్లోకి ఒకసారి వెళ్తారనమాట. వెళ్తే ఆయన అంటే సీఎస్ గారు బాగా ధనంతోటి అట్లా పొగరుగా ఉండేవారనమాట. ఆయన్నేదో తిట్టుకుంటూ అక్కడికెళ్తారు. వెళ్ళేసరికి అక్కడేదో సౌండ్ వచ్చినట్టుగుండి తవ్వేసరికి బంగారం కనిపిస్తది. వెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పేస్తారు. సరే ఆ బాబయితే బతికే ఉన్నాడు గదా! ఆ బాబుని తీసుకొనొస్తే ఈ బంగారం అయితే అప్పజెప్పేస్తామని చెప్పి పోలీసోళ్ళు చెప్తారు. అంజలిదేవి గారైతే రేలంగి గారి ఇంట్లోనే పని చేసుకుంటూ అక్కడే ఉంటారు. మళ్ళీ తర్వాత నాగేశ్వరరావు గారు కూడా కనిపిస్తారనమాట. ఆ బాబును స్కూల్‌కి తీసుకెళ్ళడం, తీసుకురావడం అట్లాగా. బంగారం ఇంట్లో దొరికినట్టుగా పోలీసుల దగ్గర ఉన్నట్టు రాజనాల గారికి తెలిసి పోలీస్ స్టేషన్‌కైతే ఎళ్తారు. నేను వాళ్ళ చుట్టాల అబ్బాయినే అది అంటే లేదు ఆ బాబు అయితే బతికున్నాడని మాకు గట్టిగా నమ్మకం ఉంది. ఆ బాబుని తీసుకొనొస్తే ఆ బంగారం ఇస్తామని రాజనాల గారికైతే చెప్తారనమాట. వాళ్ళ ఫోటో అయితే సంపాదిస్తాడు. నాగేశ్వరరావు గారినైతే గిరిజ గారు ఇష్టపడతా ఉంటారు. నాగేశ్వరరావు గారేమో అంజలి గారిని ఇష్టపడతా ఉంటారు. అనుకోకుండా ఈ ఉత్తరాలు ఇవన్నీ కూడా అంజలిదేవి గారికే రాస్తున్నారని తెలుసుకొని వెళ్ళి సూర్యకాంతమ్మ గారికైతే గిరిజ గారైతే కంప్లెయింట్ చేస్తారనమాట. అప్పుడు అంజలిదేవి గారినైతే సూర్యకాంతమ్మ గారు అరిచి ఇంట్లో నుంచి అయితే పంపించేసేస్తారు. బాగా తిడతారనమాట. ఇలా చేస్తావా అని చెప్పేసి. లేదమ్మా నాకసలేం తెలీదు. మీ అమ్మాయి గారికే రాశారు ఉత్తరం ఆయన అంటే, లేదు ఈ ఉత్తరం నీకే రాసింది. మా ఇంట్లోనే ఉండి మాకింత మోసం చేస్తావా అని అంటే,
లేదమ్మా నాకసలేం తెలీదు. ఆయనే రాశారు ఇదంతా నాకు తెలీదు అని చెప్పి ఎంత వాదించినా సూర్యకాంతమ్మ గారైతే అస్సలు వినరనమాట. వినకుండా ఇంట్లో నుంచి అయితే పంపించేసేస్తారు అక్కడి నుంచి. ఆ తర్వాత రేలంగి గారైతే ఆవిడకి సాయం చేస్తారండి. ఇంక వాళ్ళ తోటలో అయితే ఉంచేస్తారు. అక్కడే ఉంచి వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు అవి పండించుకుంటూ అక్కడే ఉండమని చెప్పేసి అక్కడైతే ఉంచేస్తారనమాట. తర్వాత గుమ్మడి గారు కూడా వస్తారక్కడికి. వచ్చి ఆ బాబును, అంజలి గారిని ఎత్తుకుంటూ ఆయన కూడా టౌన్‌కొచ్చి వాళ్ళను ఎక్కడుండేది కనుక్కొని వాళ్ళతో పాటు ఉంటుంటారు. తర్వాత గుమ్మడి గారైతే అంజలీదేవి గారికి చెప్తారనమాట. ఇట్లా బంగారం దొరికింది కదా! బాబుని తీసుకెళ్తే ఆ బంగారం బాబుది ఇచ్చేస్తారు. బాబుని బాగా చదివించొచ్చు అని చెప్పి చెప్తారు. ఈలోపు రాజనాల గారికి సేమ్ అలాంటి అబ్బాయే కనిపిస్తాడనమాట దొంగతనం చేస్తూ. ఒకే పోలికలతో ఉండడంతోటి ఇంక అబ్బాయినైతే ఇంటికి తీసుకొనొచ్చి బాగా ట్రైనింగ్ ఇస్తారనమాట. జమీందారు కొడుకుగా అంతా కూడా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికైతే తీసుకెళ్తారు. తీసుకెళ్తే అక్కడ అన్నిటికి సమాధానం చెప్తాడు. అయితే పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బాయికి ఇంకా మైనర్ కదా! మేజర్ అయిన తర్వాతనే తీసుకురండి. అప్పుడే అప్పచెప్తాము ఇవన్నీ అని అని చెప్పేసి అక్కడి నుంచి అయితే పంపించేసేస్తారు. ఈలోపు వీళ్ళు అట్లా వచ్చేసరికి అంజలీదేవి గారు కూడా ఆ బాబుని తీసుకొని వస్తారనమాట. లేదు ఇదంతా మోసము అది ఇది అని చెప్పి పోలీసోళ్ళు నమ్మరు. ఇందాకే బాబు వచ్చేసి వెళ్ళాడు. మీరంతా అబద్ధం చెప్తున్నారు. బంగారం కొట్టేయడానికి వచ్చారంటే, లేదు నేను అలా ఎందుకొస్తాను? అలా అయితే నేను ముందే ఎందుకు ఇస్తాను బంగారం అని చెప్తారు. సరే నిజాలు తేలినప్పటికే తేలుతాయిలే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఈ సినిమాలో ఇంకా మిగతా సన్నివేశాలన్నీ చాలా బావుంటాయండి. బాబుని డాక్టర్ చదివించిందా లేదా? ఎన్ని కష్టాలు పడింది? ఏంటి అనేది మొత్తం ఈ సినిమాలో అయితే చాలా అద్భుతంగా చూపిచ్చారండి. ఇచ్చిన మాట కోసం చాలా కష్టపడతారు అంజలీదేవి గారు. ఈ సినిమా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.